పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ముస్లిం వెల్ఫేర్ కమిటీలోని ముస్లిం పెద్దల అభిప్రాయాలు తీసుకోకుండా తీర్మానం ప్రకారం అభివృద్ధి చేయకుండా గంగానమ్మకో డ్రైనేజీ పనులు చేపట్టడం కరెక్ట్ కాదని, అభివృద్ధికి మేము ఆటంకం కాదని, కానీ సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం అభివృద్ధి చేయాలని అన్వరీ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ మస్తాన్ వలీ సూచించారు. ఆకివీడు సుఫీ ఖాద్రీ కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన అన్వరీ మసీద్ కమిటీ సభ్యుల ఎండి మదనీ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్వరీ మసీదుకు చెందిన కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అన్వరీ మసీదుకు స్లాబ్ నిర్మాణ పనులు ముందుగా చేపట్టాలని నినాదాలు చేశారు. ఎలాగైతే పనులు మొదటి చేసుకుని వస్తున్నారో దాని విధంగా మా పని కూడా జరగాలి. అది మా అందరి కోరిక. ఆ స్లాబ్ పడాలి, మా పిల్లలు అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. మదేదన్నయ్య గారు మాకు మదర్సా కట్టారు, కానీ మేము అందరం కూడా ఆయన మాకు మాట ఇచ్చారు. మీ అందరికీ ఏది అడిగినా మీ 250 కుటుంబాలు ఉన్నామండి. మేము అందరం కూడా ఈరోజు 250 కుటుంబాలు ఉన్నామండి. అందరికీ పిల్లలు అందరూ కూడా మదర్సా చదువుకుంటున్నామండి. మాకు మదర్సాకి షాప్ వేసి ఇవ్వాలండి. పిల్లలు కూడా పైన చదివించడానికి పెడతామమ్మా, మీరు అందరూ కూడా చదువుకోమని మాకు ఈ మధ్య మాట ఇచ్చారండి. ఆ మాట మేము నిలబెట్టుకోవాలి. అన్వరీ మసీదులో స్లాబ్, ఆ స్లాబ్ వేసేవాళ్ళకు మేము మీకు అండగా నిలబడి మా రక్తాన్ని కారపోసైనా సరే స్లాబ్ వేసుకుంటాం. ఈ నిమిషంలో కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సోదరులందరూ ఇంకా ఇంతమంది ఉన్నారు, ఏదే కాదు ఇంకా మా సోదరులు చాలా మంది ఉన్నారు. అనివార్య కారణాలు రాలేకపోయింది. ప్రతి వాళ్ళు వచ్చి మేము అక్కడ మా రక్తాన్ని కార తీసినా కాబట్టి మొత్తం మన 100 సహోదరులు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళకి ఏ అవసరం వస్తే ఆ అవసరానికి నిలబడి నేను కూడా దాని నిమిత్తం ఏదైనా సాయం చేయాలంటే సిద్ధపడిపోయాను. దాని నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో అంత నేను కూడా పెట్టుకోమంటే పెట్టుకుండా రెడీగా ఉన్నాను. ఎవరైతే నమాజ్ చదువుతారో అతను ముస్లిం, దాన్ని పెట్టారు. మీకు వేరే అవ్వాలని ఇతను ముస్లిం కాదు, ఇతను దూదేజ్ అంటే ప్రవక్తగా పెట్టారు. 100 భాషలు అని చెప్పింది మాకు ప్రవక్తగా ఇచ్చారు బిల్లు. మాకు దాన్ని 100 భాషలు కాదండి. మేము ముస్లింసే, మేము అందరం నమాజ్ చదివింటే మేము చదువుతున్నాం. మా వాళ్ళు ఏదో చేపని చేసుకున్నారు కాబట్టి వీలు పడక ఏదో ఒక నమాజ్ లేకపోతే శుక్రవారం సుమారు రమ్మని చెప్తున్నాం. వాళ్ళు వస్తారు. మీ వెనకాల ఖచ్చితంగా మీరు స్లాబ్ వేసి అందరి మసీదు స్లాబ్ వేసే వాళ్ళు మా అన్నయ్య చెప్పినట్టుగా మా రక్తం దారి కోసం వెనకాల ఉంటుంది. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మదనీ గారు అనుకున్న ప్రకారం అమెరికా వచ్చారు. అల్లాహ్ తాలా ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన చక్కగా తీసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులతో ఆయన తిరిగి రావడం జరిగింది. డబ్బు సిద్ధంగా ఉంది. ఎవరైనా చెప్పినా నేను మదనీ గారికి చెప్పే ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఒకటే చెప్తున్నా, మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరు అవాకులు చవాకులు పైన ఎవరిని కేర్ చేయవలసిన పని లేదు. మన ప్రవక్త గారి మీదే బోర్డని అబండాలు వేశారు. మనం పెద్ద లెక్క కాదు. సమాజం అన్ని గుర్తిస్తుంది. ఎవరేంటి, మదనీ గారేంటి, మదనీ గారి కుటుంబం ఏంటి అందరికీ తెలుసుకున్న విషయమే. ఎవడో ఎందుకో బజార్లో తిరిగేవాడు, బజార్లో ఎందుకు పరిపాలనని వ్యవహారాలని పెంచుతూ పరిపాలన వ్యవహారాలను తిరుగుతూ ఇక్కడ అక్కడ దేశం కాని దేశంలో, చోటు కాని చోట్లో, నగరం కాని నగరంలో వెళ్ళి ఏదో అల్లరి చేసినంత మాత్రాన కుటుంబాన్ని అల్లరి చేద్దామంటే అది అల్లాహ్ తాలా చూస్తున్నాడు. అల్లాహ్ తాలా ముందు నువ్వు ఎప్పుడైనా ఆరాధించక తప్పదు. సబ్జెక్ట్లోకి వచ్చేది ఏంటంటే 2025 మార్చి 14వ తారీఖున సేమ్ రంజాన్ నెలలో వచ్చి శుక్రవారం నాడు నమాజ్ చేస్తుండగా కొంతమంది తాగుమోతుల్ని కావాలని ఈ బిలాల్ అనే డాక్టర్ తీసుకొచ్చి మా మసీదు మీద దాడి చేయడం జరిగింది. ఇది వాస్తవమైన సోదరులారా, వాస్తవం కదండి, జరిగింది. సరే, తరువాత సరే మేము తిరగబడలేక కాదు, మేము సమాధానం చెప్పలేక కాదు. కాకపోతే మాకు ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, ఒక గౌరవం ఉంది. గత చరిత్ర 60-70 సంవత్సరాల ఆర్కిడ్ ముస్లిం చరిత్ర ఉంది కాబట్టి మేము నిర్ధారించడం జరిగింది.
మేము చేతకట్ కాదు, మేము చేయలేక కాదు, మేమే చేతులు కట్టుకుని దాన్ని తొలగించుకోలేమని చెప్పి ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరే తర్వాత మీరు అందరూ కలిసి కమిటీ మీటింగ్ చేసుకున్నారు. కమిటీ మీటింగ్ లో 3-4 తీర్మానాలు మీరు చేశారు. ఫస్ట్ తీర్మానం మసీదుకి, అన్వరి మసీదుకి స్లాబ్ వేయాలని చూశారు, కావాలంటే తీర్మానం చూసుకోండి. రెండోది కాంప్లెక్స్ చేయాలనుకున్నారు. మూడోది గంగారామ కూడా అనుకున్నారు. నాలుగోది 2 మసీదులు కబ్రస్థానాలకి దారేయాలని చెప్పారు. ఓకే, దాంతో కూడా మాకు సంబంధం లేదు, మీరు తీర్మానం చేసుకున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా, కమిటీ అంటే ఏంటంటే, కమిటీ నిర్ణయం తీసుకుందంటే నిర్ణయం ప్రకారం, తీర్మానం ప్రకారం అమలు చేయాలి. ఇవాళ మీరు 1వ తీర్మానం మానేసి 3వ తీర్మానం అయిన గంగానమ్మ కోడ్ని ఇవాళ ఎలా మొదలెట్టారు? మేము మొదలుపెట్టద్దని అట్లా అన్ని చేయండి, అన్ని చేసి అన్ని మీరు ఆ తీర్మానంలో చేసిన ప్రకారం అన్ని పూర్తి చేయమని అడుగుతున్నాం. ఒక తీర్మానం మీరు పూర్తి చేయని పక్షంలో మేము ఎలా ఉద్యమించాలో మాకు తెలుసు, మేము చూసుకుంటాం. ఇంకా దానికి మార్గాలు మాకు ఉన్నాయి. మా హక్కు కోసం మీరు ఏదైతే తీర్మానం చేశారో మీ తీర్మానాన్ని మేము సాధించే వరకు మా ప్రాణాలు పోయినా మేము దాన్ని అమలు చేసి తీరుతాం. అదొకటి గుర్తుంచుకోండి, అందులో వెనకాడే పరిస్థితి ఉండదు. తర్వాత మీ అందరూ కూడా చెప్పాం. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను. ఇవాళ షాదీఖానా ఉందండి. షాదీఖానా 32 సంవత్సరాలు కొట్టారు. ఇదే పిల్లలన్న వ్యక్తి ఆ తాతయ్య ఎవరైతే మర్హూమ్ అజ్మల్ గారు చేసిన, బాగా మీరు అర్థం చేసుకోండి, మీ తాతయ్య చేసిన షాదీఖానా గుమ్మాలు కిటికీలు తీసిన ఘనత మీది. మొత్తం పాడైపోతే షాదీఖానా అవ్వలేదు. షాదీఖానా అవ్వకుండా మీ తాతయ్య చేసిన మొత్తం గుమ్మాలు కిటికీలు అన్ని తీసి మళ్ళీ కొత్త చేసావు. అది నీ చరిత్ర. నువ్వు మాకు చెప్తావు సరిపోతావా? ఇదే మంత్రిగా చేశారు. 16-17 నెలల్లో కాంప్లెక్స్ కట్టారు. 7 నెలల 7 రోజుల్లో నేను దగ్గరుండి వాళ్ళందరి సహకారం తీసుకుని 7 నెలల 7 రోజుల్లో మదర్సా అత్యంత వైభవంగా ఇదే రంజాన్ నెలలో మొదలెట్టి 7 నెలల 7 రోజుల్లో కట్టిన ఘనత మాది. గుర్తుంచుకో. నువ్వేదో అనుకున్న మాట, నువ్వేదో చవాకులు అవాకులు పెడితే ఏ తాటాకు చెప్పులకి ఎవరు భయపడేవాడు ఎవరు లేరు. ఇంకోటి చెప్తున్నాను నీకు, నువ్వేమిచ్చావని చెప్పి ఈ రోజున నువ్వు షాదీఖానా కాంప్లెక్స్ లోకి వెళ్ళి నీది ₹1 ఫండ్ ఉందా? నీ ఇంటిది, నీ కుటుంబానికి ₹1 ఉందని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఇవాళ షాదీఖానా మీ అందరూ ఇచ్చాం. నువ్వు పొలాలు కొనుక్కున్నావు. పొలాలన్నీ కొనుక్కుని నానా బీభత్సం చేసి మొత్తం పొలాల మీద నువ్వు వచ్చిన ఆదాయంతో నువ్వు ఇవాళ షాదీఖానా మెయింటైన్ చేస్తున్నావు. ఆ షాదీఖానా పొలాలు ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేయించావు? షాదీఖానా పొలాలు అప్పట్లో మీ తాతయ్య 24,000 రూపాయలు చేసి మేము 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ పొలాలు కొనుక్కుని ఆ షాదీఖానా నువ్వు కట్టకుండా 32 సంవత్సరాలు కాలయాపన చేశావు. ఎవరిది బాధ్యత? అందులో నువ్వు నీ జాగీరా, నువ్వు ఇవాళ షాదీఖానా నువ్వు వెళ్తున్నావు. నీ జాగీరా ఆర్కిమిడ్లో 6,000 ఓటింగ్ ఉంది. నీ వెనకాల ఏదో 200-300 మంది 150 మంది 200 మంది ఉన్నారని మనుషులు గోగు చేయడం అంతే. మందులు డబ్బులు ఇస్తే గోగు చేస్తావు. మేము ఆత్మీయంగా కేకేస్తాం. మేము కేకేస్తే మా మీద గౌరవం మీద వాళ్ళ గౌరవం మీద వచ్చే జనం మా దగ్గర ఉన్నారు. డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు జనం మా దగ్గర లేరు, మాకు అక్కర్లేదు. అది కూడా చెప్తున్నాను నీకు, గుర్తుంచుకో. ఇలా చేసి నువ్వేదో 4-3 ఉన్నారని చెప్పి నీ వెనకాల ఏదో ఉన్నారని చెప్పి నువ్వేదో గంతులేస్తావేమో. నీకు ప్రతిదీ సమాధానం చెప్పి తీరుతాం, చూపిస్తాం. అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. నువ్వు నన్ను చాలా కారణంగా మీరు లాస్ట్ టైం మీరు మీటింగ్ పెట్టినప్పుడు మా ఫ్యామిలీని నీతో పాటు ఉన్న కొంతమంది అందులో దొంగ నోట్లు ఉన్నారు, డబ్బులు ఎక్కడున్నోళ్ళు ఉన్నారు, అన్ని రకరకాల మోసాలు చేసి వాళ్ళ పెద్ద మనుషులకు చలాలైన వాళ్ళు ఉన్నారు. అందులో 3-4 ఊరు కాని ఊరు మా ఆర్పిడితో సంబంధం లేని వాళ్ళు కూడా, ఒకడు ఏలూరు పరోడు, ఒకడేమో మగత్తూరోడు, ఒకడు నర్సాపూరోడు. వీళ్ళు వచ్చి మాకు చెప్పేవాడు, ఒకడు తొరబిడోడు. నువ్వు ఆర్పిడితో ఏం మాట్లాడించావు? నువ్వు నీతో మాట్లాడి నీ వెనకాల ఉన్న జనం ఎవరు నీకు ఆర్పిడి గ్రామస్తులు కాదు, వాళ్ళ ఇష్టం ఆర్పిడి కాదండి. వాళ్ళది ఒకటి ఏలూరుపాడు, ఒకటి మగత్తూరు, ఒకటి నరసాపురం, ఒకటి త్రువిడి. ఇలాగా ఆర్పిడి గురించి ఎంత చెప్పేవాళ్ళు
చిన్న మసీదు ఎవరిదండి? చిన్న మసీదు ఎవరిచ్చారు? చిన్న మసీదు ఎవరిది? చిన్న మసీదు ఖబరస్థాన్ ఎవరిది? నువ్వు స్థలాలు ఇచ్చిన వాళ్ళు మర్చిపోయి నువ్వేమో ఏదో సున్నాలను మక్కులు పెట్టి నీ పేరు చెప్పుకుంటావా? ప్రాపర్టీ అంటే ఎవరిదండి? ఎవరైతే దానం చేస్తారో, ఎవరైతే స్వతహాగా ఇస్తారో వాళ్ళు దాని ఓనర్స్. ఇప్పుడు సాదత్ హుస్సేన్ గారి వాళ్ళ 50 కోట్ల ఆస్తి, ఆయన పేరు వాళ్ళ ఉందంటే సూర్యచంద్రుడు ఉన్నప్పుడు ఆయన పేరు ఉంటుంది. నువ్వేమో వేరే వాళ్ళని చేసుకుంటాను, నువ్వు నీకు పేరైతే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఎప్పుడైనా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకేం ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా సమస్య లేదు. ఏ జడ్సీ భయపడతాననుకున్నామో అదేముండదు, అంత సీన్ ఏం లేదు నీకు. నీకు ఒకటే చెప్తున్నా, పిల్లకాకి ఏం తెలుసని ఉందే తప్ప అని గుడ్డు వచ్చి కోడిని ఎక్కించినట్టు ఉంది నువ్వు చేసేది. మదిని గారి యొక్క అసలు నీకు తెలియట్లేదు. తెలిసినప్పుడు నువ్వు బాధపడే రోజు తప్పకుండా ఉంటుంది. నువ్వు ఒక డాక్టర్వి, డాక్టర్ లాగా ఉండు. నువ్వు మత్తుచ్చే డాక్టర్వి, మత్తు డాక్టర్ చేసుకో. మిగతా ప్రయత్నాలు చేయమాకు. నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నీ చరిత్ర టైం వచ్చినప్పుడు నేను బయట ఇస్తా, దాంట్లో డౌట్ లేదు. ఇదేం నేను ఎందుకంటే నేను ఇది పర్సనల్గా విమర్శిస్తలేదని, ఈ విమర్శ నా మీద చేశాడు ఒకప్పుడు, అందుకే నేను ఇవాళ పేరు ఎత్తి విమర్శ చేస్తున్నా. డౌట్ లేదు, నా పేరు ఎత్తారు కాబట్టి నేను విమర్శ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఒకటి మాకు కావాల్సింది, ఫస్ట్ తీర్మానం అన్వరీ మసీద్ స్లాబ్ వేయాలి. రెండో ప్రమాణం ఇచ్చేసారు. మీరు తీర్మానం 4 రాశారు, 4 ప్రకారం డబ్బు సరిపోతుంది. మంత్రి గారి దగ్గర ఉంది, మంత్రి గారు డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కలిసి మనందరం కలిసి మనం ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని మనం సాధించే వరకు మన పోరాటం సాగిద్దామని చెప్పి రాబోయే రోజుల్లో మనందరం కలిసిగుట్టుగా ఎవరేమనుకున్నా, ఎవరన్నా అన్నయ్య గారు అంటున్నారు, మస్తాన్ గారు బాసిక్ గారు దూదేగులో తిరుగుతున్నారు. దూదేగులో నువ్వు అనుకున్నాము, మేమైతే ముస్లిం సోదరులు అనుకున్నాం. మా ముస్లిం సోదరులు మా ప్రాణాలు అంటుకునే వాళ్ళ ప్రాణాలు అడ్డవేసి నేను చేస్తాను. గుర్తించుకోవాలి చెప్తున్నా. నువ్వు అనుకున్నామో నీకు అదే ఉండదు, నీకు అంత సీన్ లేదు. నీకు ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీ కౌంట్ డౌన్ కి సమాధానం చెప్పే ముందు ఉంది, తప్పకుండా చెప్తాం. నువ్వు ముందు షాదీఖానా లెక్కలు చెప్పు. షాదీఖానా నెలకు 4 లక్షల రూపాయలు ఆదా వస్తుంది. ఆ డబ్బు ఏమవుతుంది? ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఆ డబ్బుకు సమాధానం చెప్పు. చెప్పవలసిన బాధ్యత నీకుంది. అందులో నువ్వు వెళ్తానికి నీ జాగీరేం కాదది. ఆక్పిడు ముస్లింస్ డబ్బు అది ఆక్పిడు ముస్లిం సొమ్మది. నువ్వు వెళ్తానని నువ్వేదో చేసుకుంటే, నువ్వేదో 4 రాళ్ళు 4 తలుపులేసింది మాత్రం నీది అవదు. ఆక్పిడు ప్రాపర్టీ, ఆక్పిడు ముస్లింస్ ప్రాపర్టీ. నీ జాగీర్ కాదు, నీ జాగీర్గా ఉండదు, నీ ఆట సాగనం. అది మాత్రం గుర్తుంచుకోమని చెప్తూ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరినీ ఒకటే కోరుతున్నామండి. తప్పకుండా మనందరం మన పోరాటం సాగాలండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెనకాడేది ఉండదు. మీరందరూ మరొక్కసారి మనందరితో కలిసి అల్హమ్దులిల్లాహ్ అని గట్టిగా అరిస్తే మనం తప్పకుండా మన వీరికి అక్కడ వినపడాలి. అందరికీ